పార్టీ నిందితులపై సీసీబీ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. మొత్తం 86 మందికి మరోసారి నోటీసులు ఇచ్చిన సీసీబీ జూన్ 1న విచారణకు హాజరు కావాలన్నారు. అలాగే టాలీవుడ్ నటి హేమకు సైతం మరోసారి సమన్లు జారీ చేశారు. కాగా అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు హేమ డుమ్మా కొట్టారు. ఘటనలో 6 నిందితుల్లో 5 అకౌంట్స్ సీజ్ చేశారు సీసీబీ పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. యశోధాత్రి బెంగళూరులో పోలీసులు భగ్నం చేసినటువంటి రేవ్ పార్టీ ప్రస్తుతం అటు కర్ణాటకతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో ఆ బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. దాంట్లో నటి హేమ పేరు ఎక్కువగా వినిపించింది. బ్లడ్ శాంపిల్స్ లో కూడా ఆమెకి పాజిటివ్ గా అన్నది కూడా కన్ఫర్మ్ అయింది. సో ఇట్లా నేపథ్యంలో బెంగళూరు పోలీసులు గతంలోనే ఆమెకు నోటీసులు ఇచ్చారు. సో విచారణకు హాజరు కావాలంటూ కూడా కోరారు. బట్ తను మాత్రం ఆరోగ్య కారణాల రీత్యా హాజరు కాలేకపోయారు. ఇప్పుడు మళ్ళొకసారి కూడా తనకు నోటీస్ ఇచ్చారు. సో ఓవరాల్ గా ఈ రేవ్ పార్టీకి 100 మంది హాజరైతే అందులో ఇప్పటివరకు 5 కూడా అరెస్ట్ చేసినట్టు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ చెప్పడం జరిగింది. సో ఏదైతే ఆ రోజు ఆదివారం జరిగినటువంటి పార్టీ సోమవారం తెల్లవారుజామున వరకు కూడా బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరిగింది. సో దీంట్లో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేయడం జరిగింది. సో ఈ రేవ్ పార్టీలో భారీగా మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సేమ్ టైం ఒక 17 MDMA టాబ్లెట్స్, అట్లాగే కొకైన్, ఇతర డ్రగ్స్ ఆ ఫామ్ హౌస్ లో కూడా దొరికినట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. సో అందులో ఒక 75 మంది వరకు మహిళలు ఉన్నారు. సో ఇందులో ఒక రకమైనటువంటి అంటే ఒక ఛాన్స్ లోకి వెళ్ళడం, డ్రగ్స్ తీసుకోవడం, కొంతవరకు అంటే ఒక అసభ్యమైనటువంటి అర్ధనగ్న ప్రదర్శన చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కొంతమంది డీజేలు కానీ, మోడల్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఇంకా టెక్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఏదైతే సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో నిర్వహించినటువంటి ఈ ఈవెంట్ లో హైదరాబాద్ చెందినటువంటి వాసు అనే వ్యక్తి ఎవరైతున్నారో ఆయన బర్త్డే సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేశారు. ఒక ఎమ్మెల్యేకి, ఏపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేకి చెందినటువంటి కార్ స్టిక్కర్ కూడా, ఆ కార్ అంటే స్టిక్కర్ తో ఉన్నటువంటి కార్ ను కూడా గుర్తించారు. ఆ కార్ ఓనర్ కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కారుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో దీంతో పాటు 15 లగ్జరీ కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ మొత్తం కేసులో 86 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్ 1వ తారీఖు విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు నోటీసు ఇచ్చారు. సో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని హేమాని పోలీసులు లేఖలు చెప్పినా గానీ హేమ విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ జూన్ 1వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు ఇచ్చారు. సో ఈసారి మరి నోటీసులకు అనుగుణంగా హేమ అటెండ్ అవుతారా, లేదంటే ఇంకేదైనా లీగల్ బేసిస్ లో వెళ్తారా, ఎందుకు అటెండ్ కాలేకపోతున్నారన్నది చూడాలి. సో ఇప్పటివరకైతే ఆరోగ్యం బాధ్యత ఫీవర్ వచ్చిందన్నటువంటి కారణంతో హేమ అటెండ్ మాత్రం అవ్వడం లేదు. సో దీంట్లో ఈ 6 అరెస్ట్ చేస్తే కొంతమంది అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ఈసారి హేమ రియాక్షన్ ఎట్లా ఉంటుందన్నది మాత్రం వేచి చూడాలి. దాని తర్వాత పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో కూడా వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.